హాయ్ అండి, అందరికీ హ్యాపీ వినాయక చవితి. యాక్చువల్గా ఈరోజు పండగనే కానీ అసలు హెల్త్ ఏం బాగాలేదనమాట. సో సింపుల్గా చేసేసుకుందాం ఎందుకులే అన్నంత మైండ్ సెట్లోనే ఉన్నాను. ఎందుకంటే అసలు ఓపిక లేదు. నిద్ర కూడా లేట్గా లేచాను అనమాట. ఇంకా నిద్ర లేసి పనులు స్టార్ట్ చేసేటప్పటికి ఇంకా ఇల్లు తుడవంగానే నా కొడుకు వచ్చి ఇంకా పసుపు పెడుతున్నాడు అనమాట గడపకి. చూసి చూసి వాడికి అది అలవాటు అయినట్టుంది. నాకు ఎందుకు ఆ పండగ అట్మాస్ఫియర్ అనేది వాడు బొట్టు పెట్టంగానే నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అసలు అప్పటి వరకు అసలు వీడియో కూడా తీయాలి, బ్లాగ్ చేయాలని కూడా ఏం లేదు. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎట్లాగైనా మనం ఇది మెమరీ క్యాప్చర్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. దీపాలు తుడిచిచ్చేస్తే కూర్చొని నానా కొడుకు దీపాలకి పసుపు కుంకుమ పెడుతున్నారు. చిన్నోడు మాత్రం సూపర్వైజర్ అనమాట. ముందుగా అయితే నాకు పెళ్లి కాకముందు మా అమ్మ వంటింట్లో బిజీగా ఉండి అన్ని వంటలు చేస్తుంటే నేను దేవుడి దగ్గర సర్దడం ఆ పని మొత్తం చూసేదాను అనమాట. ఇప్పుడు రివర్స్ అయింది. నేను వంటింట్లో బిజీగా ఉంటే ఇంకా పిల్లలు చేస్తున్నారు. ఇంకా వంటల విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ నెయ్యి అయితే పాత నెయ్యి ఉంది కానీ బట్ ఎంగిల్ చేసింది ఎందుకులే అని ఇంక వెన్నపూస ఉంది కదా అని చెప్పి నెయ్యి కాద్దామని ఫస్ట్ అయితే నెయ్యి కాస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ గుగ్గుళ్ళు అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక పక్క నెయ్యి కాగుతా అంటే ఇంకో పక్క బియ్యం కడిగి పెట్టేశాను అనమాట అన్నానికి. ఇక్కడ వడకి ఉద్దిపప్పు, అట్లాగే కుడుముల్లోకి పచ్చెనగపప్పు, ఇంకా ముందుగా ఉడకబెట్టిన గుగ్గుళ్ళు బాగా ఉడికిపోయాయి మెత్తగా. ఇంకా రసంకి సాంబార్కి చింతపండు, అట్లాగే వడలోకి వడపప్పుకి పెసరపప్పు, ఇంక ఇది పొంగల్కి అనమాట. సో అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇదైతే సాంబార్కి కందిపప్పు. ముందుగా నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి కదా, పైగా బాగా మెత్తగా కూడా ఉడుకుతాయి అన్నమాట. నేను వంటల్లో బిజీగా ఉంటే ఇక్కడ నానా కొడుకులు అయితే మాత్రం జస్ట్ దీపం పెట్టి దండం పెట్టుకుంటున్నారు. ఇంకా వంటలు అయ్యాక వినాయకుడి పూజ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా చిన్నోడు అల్లది కామన్ అయిపోయింది అనమాట. ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది. అట్లాగే నెయ్యి కూడా కాగిపోవచ్చిందనమాట. నెయ్యి కాగిపోయిన తర్వాత దించేటప్పుడు మునగాకు కానీ కరివేపాకు కానీ వేస్తారు కదా, నేను అందుకే ఫ్రెష్గా మునగాకు వచ్చి కోసుకెళ్తున్నాను. సో నెయ్యి కాగిపోయింది కాబట్టి ఇంకా మునగాకు వేసేసి అలాగే 2 ఉప్పు కల్లలు కూడా వేశాను. ఇంకో పక్క అన్నం ఉడికిపోయింది కాబట్టి స్టవ్ ఖాళీ అయింది కదా, అందుకే ఇంకా పాయసంకి సగ్గుబియ్యం ఉడకబెట్టేస్తున్నా. ఇంకో పక్క ఆల్రెడీ ఉడకబెట్టిన గుగ్గుళ్ళకి పోపు పెట్టేస్తున్నాను కాబట్టి గుగ్గుళ్ళు రెడీ అయిపోయాయి. ఈలోపు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది. అలాగే అన్నం కూడా విజిల్ వెళ్ళిపోయింది అనమాట. సో అన్నం రెడీ. ఇప్పుడు పాయసంకి అలాగే పొంగల్కి జీడిపప్పు, ఎండు ద్రాక్ష 2 వేయించి పక్కన పెట్టేసుకుంటా. జీడిపప్పు, ఎండు ద్రాక్ష కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఇప్పుడు పాయసంకి అదే నెయ్యిలో సేమియా వేయించుకున్నాం. సేమియా వేగాక సగ్గుబియ్యం చూడండి బాగా ఉడికిపోయింది కదా, ఇంకా సేమియా కూడా మిక్స్ చేసేసి 2 కలిపి ఉడకబెట్టేసుకున్నాం. మరో పక్క కుడుములకి పిండి రెడీ చేసుకుంటా. పచ్చెనగపప్పు కొద్దిగా ఉడకబెట్టుకొని అందులో బెల్లం వేసి బెల్లం బాగా కరగనిచ్చి అందులోనే యాలకుల పౌడర్ కూడా కొద్దిగా వేసేసి బాగా కలిపేసి తడిపిండిని అందులో పోసేసి బాగా కలిపేసుకోవడమే. మనం పిండి మామూలుగా ఏంచి చేస్తుంది మా అమ్మ అయితే, నేను ఇలా ఉడకబెట్టి చేస్తున్నా. పిండి బాగా కలిపి పక్కన పెట్టేస్తాను చల్లారాలి కాబట్టి. ఈ లోపల వడకైతే పిండి రుబ్బేసుకుంటున్నాను. మనం పిండి అనేది రోల్లో కాకుండా మిక్సీలో రుబ్బుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఎంత బాగా గిల్కొడితే వడ అంత ఫ్లఫీగా వస్తుంది. వడపిండి అయితే రెడీ చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకో పక్క అయితే ఇప్పుడు రసం రెడీ చేస్తున్నా. మరో పక్క పొంగల్ ఉడికిపోవచ్చిందనమాట. లాస్ట్లో జస్ట్ కొంచెం అట్లాగా పచ్చకర్పూరం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు కుడుముల పిండి చల్లారిపోయింది కాబట్టి కుడుములు రెడీ చేసి పెట్టేసుకుంటాను ఆవిరి పెట్టేకి. ఈ లోపల మా పెద్దోడు వచ్చాడు నేను చేస్తానని. సరే ఎందుకు ఆపాలి, అది కూడా వాడిని కూడా నేర్చుకొని వెళ్ళి అన్నాను. మా వాడు హాయ్ చెప్తున్నాడు, మీరు కూడా హాయ్ చెప్పండి. మా హన్షి చిట్టు చేతులతో చిట్టి కుడుము ఎంత బాగా చేశాడో చూడండి. బాగుంది కదా, కానీ అది చిట్టి కుడుము కాదు, ఇంచుమించు నేను చేసినంత కుడుములాగే వచ్చింది. ఫస్ట్ కుడుము అయితే చేసేసాడు కానీ మళ్ళీ వాడి వల్ల కావడం లేదు. సో చేసి చూపిస్తున్నా. ఒక పక్క టీవీ సౌండ్ వినిపిస్తుంది కదా, చిన్న ఆయన కూర్చొని టీవీ చూసుకుంటున్నాడు. వాడు పనిలో ఇన్వాల్వ్ కాకపోవడమే నాకు బెటర్ అనిపిస్తుంది, అంత విసిగిచ్చేస్తాడు. ఇక్కడ చూడండి, ఈ కుడుము నేను చేసిన, ఇది నేను చేసిన అని చూపిస్తున్నాడు పెద్దోడు. మొత్తానికైతే ఇన్ని వచ్చాయన్నమాట. ఈ లోపల సాంబార్ ఉడికిపోయింది.
అట్లాగే కుడుములు కూడా ఆవిరికి పెట్టేస్తున్నాను. కుడుములు ఆవిరికి పెట్టేసి ఇంకా ఈ లోపల నూనె కాగిపోయింది, వడ వేసేసుకుంటున్నా. ఒకప్పుడు వడలు కాల్చాలంటే అదొక విద్యలాగా ఉండేది. ఇప్పుడైతే మ్యాక్సిమం చేసేస్తున్నా. చాలామంది కవర్ కానీ లేదా గుడ్డ తడిపి కానీ అట్లా వేస్తారు. ఎలాగో అలాగా నాకైతే మొత్తానికి వడలు వేయడం నేర్చేసుకున్నా. ఆయన గారు వీడియో తీస్తున్నారు కాబట్టి ఒక వడని చిన్నగా వేయాలంట, ఆయన వీడియో తీయాలి కాబట్టి ఈ వడ చాలా చిన్నగా వేశాను. మొత్తానికి ఫైనల్గా వంటలన్నీ రెడీ అయిపోయాయి. ఒకసారి చూసేద్దాం. ప్రసాదం బెల్లం పొంగలి, అట్లాగే వడలు, తర్వాత గుగ్గుళ్ళు, ఇంకా కుడుములు, తర్వాత పాయసం, తర్వాత సాంబార్, ఇంకా వడపప్పు, రసం, పంచామృతం, తర్వాత వైట్ రైస్. వంటలన్నీ పూర్తయ్యాయి కాబట్టి ఇంకా పూజ దగ్గరకు వచ్చేసాను. వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. పూజ అయితే అయిపోయింది. పూజకి వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదన్నమాట. పూజ అయిపోయిన తర్వాత పొద్దున్నుంచి ఒక్క పొద్దునడం వల్ల ఫుల్గా తిని హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాం. నాకైతే అసలే బాగాలేదు కాబట్టి ఇంక ఇదంతా అయ్యేసరికి బాగా టైర్డ్ అయిపోయాను. ఇంకా సాయంత్రానికి దేవుడికి మళ్ళీ ఒకసారి దీపం పెట్టి పూజ చేసి దగ్గరలో మామూలుగా అయితే అప్పుడు చెరువుల్లో అట్లా వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు అంత లేదు కాబట్టి దగ్గరలో పెద్ద వినాయకుడిని పెట్టుంటారు కదా మండపాల్లో, అక్కడ పెట్టేసి వచ్చేస్తాము. సో ఇక్కడ ఇంట్లో సాయంత్రం పూజ చేసుకొని ఇంకా దేవుడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వచ్చేసారు. నేనైతే బయట వెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే ఉన్నాను. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు. బాయ్ బాయ్.